హైవేస్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉంది. సభలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అండ్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళు లేరు. వాళ్ళు గెలిచింది 11, కనీసం మరి ఒకళ్ళని ఉన్నారు కదా, ఒకళ్ళు కూడా లేరు. అటు మన శాసనమండలి సమావేశాలు, అక్కడ వైసీపీలు ఫుల్ సపోర్ట్, దాన్ని ఏమంటారు, మెజారిటీ ఉండే, దాంతో అక్కడ నడుస్తూ ఉంది. బట్ శాసనసభలో మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు, మిగతా వాళ్ళు అంతా ఉన్నారు కదా. వాళ్ళు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలలో ఏం జరిగింది, అండ్ ఇప్పుడు మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంటి, అండ్ ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అన్నప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ అన్నట్టు, ఫ్లోర్ లీడర్ అన్నట్టు అనుకోవచ్చు. మరి ఆ మనిషి బాధ్యతగా అసెంబ్లీలో ఉండి, ఒకవేళ వీళ్ళు గత ప్రభుత్వం మీద ఏదైనా నిందలు వేస్తూ ఉంటే అది కాదు ఇది అని అసెంబ్లీలో ఉంటే ప్రూఫ్లు ఉంటాయి, అవి పెట్టాలి కదా, అది కదా చేయాలి. షర్మిల క్లియర్గా అంది, సిగ్గుందా, అసలు బుద్ధి ఉందా, బుర్ర ఉందా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు రాష్ట్రంలో ప్రజలు నీకు గెలిపించి పెట్టినప్పుడు, నీ పార్టీకి 11 మందిని ఇచ్చినప్పుడు నువ్వు అసెంబ్లీలో ఉండి సమస్యలో పాల్గొని చర్చించాలి, అంతేగాని వినుకొండలో 2 మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక ఇష్యూని, రషీద్ని జిలానీ చంపడం చాలా ఘోరం, అది జిలానీ శిక్ష పడాల్సింది, నో డౌట్. అక్కడ జిలానీ అండ్ రషీద్ ఇద్దరు కూడా గతంలో వైసీపీలోనే ఉన్నారు. ఆ తర్వాత గొడవల వల్ల రషీద్ ఏమో వైసీపీలోనే, జిలానీ ఏమో బయటకు వచ్చాడు. జిలానీ రషీద్ని కక్షగట్టి ఉన్నాడు. ఈ మధ్యలో వచ్చేసి పోలీసులు కావచ్చు, ముస్లిం పెద్ద సెటిల్మెంట్ చేద్దాం చూసారు, అయినా కాలేదు. ఇక ఆ కక్షతోనే ఆ పిల్లోని చంపున్నాడు. అండ్ ఆ చంపడం కూడా గంజాయి మొత్తం చంపడం చెప్పేసి మీ పార్టీ నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నాడు. నువ్వు వచ్చేసి ఏంటి అసలు పరామర్శించడంగా వెళ్ళి పథకాల గురించి మాట్లాడతావు, అదేమంటే స్క్రిప్ట్ వచ్చేసి మధ్యలో కథించదని మర్చిపోతానంటావు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఢిల్లీ వెళ్ళి ఈ విషయం మీద నువ్వు ధర్నా చేసేదేంటి, నిరసన తెలియజేసేదేంటి, ఫోటో ఎగ్జిబిషన్ పెట్టేదేంటి? ఏం అసలు సిగ్గుందా నీకు? మెదడు అనేది ఉందా, పని చేస్తుందా జగన్మోహన్ రెడ్డి అని షర్మిలనే మాట్లాడు. అండ్ ఇదే విషయానికి సంబంధించి చాలామంది కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో కదా ఉండాలి. సరే ఢిల్లీ వెళ్ళావు, దేనికోసం వెళ్ళావు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలని వెళ్ళావా? లేదన్నప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో తేల్చాలని చెప్పేసి వెళ్ళావా? లేదంటే వైజాగ్ రైల్వే జోన్ కావాలని చెప్పేసి అడగడానికి వెళ్ళావా? లేదు అన్నప్పుడు అమరావతి నిర్మాణం కంప్లీట్ కావాలని చెప్పి అడగడానికి వెళ్ళావా? సిగ్గుందా అసలు? సంబంధమైనటువంటి ఇష్యూస్ని, ఊరిలో ఉన్న చిన్న ఇష్యూస్ని తీసుకెళ్ళి ఏపీ పరువు తీసేందుకు, అండ్ మోరోవర్ నీ స్వార్థం కోసం, అసెంబ్లీ సంస్థలు ఎగ్గొట్టడం కోసం నువ్వు ఆడికి వెళ్తావని పారేస్తున్నారు అంతా కూడా. ఇక ఇటువంటి మూమెంట్లో వీళ్ళని ఉపేక్షిస్తే ఉంటే ఇలాగే ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నారా బాబు, ఇలా కాదు. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు లెక్కలు సహా బయట తెలియని చెప్పేసి అనుకున్నారు. ఇక ఆ వేలో మన పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎలా అంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన అధికారాన్ని వినియోగించుకొని అవతరణ వైసీపీ వాళ్ళ మీద దుందుడుకు చర్యలు వద్దు, వారిని నిందించవద్దు, అసభ్యపరచడంతో దూషించవద్దు. వాళ్ళు తప్పు చేశారా, ప్రూఫ్లు ఉన్నాయా, ఇవ్వండి, కేసు పెడదాం, చట్టం తన పని తాను చేసుకుపోయిందని గతంలో కూడా చెప్పారు. చంద్రబాబు సార్ అదే చెప్తున్నారు ఆయన కూడా. సో ఇప్పుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో మద్యంకు సంబంధించి, ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఎన్నో అవకతవకలు జరిగాయి. సరైనటువంటి క్యూఆర్ కోడ్లు లేవు, కార్డుల యాక్సెప్టెన్స్ లేదు, డిజిటల్ పేమెంట్స్లో అన్నీ కూడా బై హ్యాండ్. పోనీ వాళ్ళేమన్నా మిగతా రాష్ట్రాల్లో ఉండే మద్యం సరఫరా చేశారంటే కాదు, అంత నాసిరకం మద్యం మిగతా రాష్ట్రాలు దొరికే బ్రాండ్లు అక్కడ ఉండవు. అదేమిటి భూమి మీరులు, గోల్డ్ మెడల్, స్పెషల్ స్టేటస్లు, రైల్వే జోన్లు, స్పెషల్ జోన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈమె షర్మిల సైతం అంది, జగన్ ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఎక్కడున్నాయో తెలుసా, ఇదిగో మద్యం బ్రాండ్ల మీద చెప్పేసి ఆమె చూపించింది. సో సిగ్గుండాలి, కొంచెం కాదు కొంచెం అన్న. ఇక దాంతో దేనికైనా టైం వచ్చింది కదా, ఇదిగో టైం వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారు అన్నారనమాట, సార్ చంద్రబాబు గారు మరి ఏపీ అంటేనే భయపెట్టేట్టు అయిపోయింది ఆ మద్యం విషయంలో, మరి దాన్ని సరిచేయండి అన్నారు. ఇక అంతే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మాట అండ్ చంద్రబాబు గారు ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొస్తున్నారు. సభలోనే చెప్పారు, 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మద్యం పాలసీలు కావచ్చు, ఎక్సైజ్ విధానం కావచ్చు, ఏదైతే ఉందో వాటి మీద సిఐడి చేత సమగ్ర దర్యాప్తుకు మేము ఆదేశిస్తున్నాం అన్నారు. ఇక ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేయడం మొదటి. ఇక ఇందులో మనీ లాండరింగ్ తాలూకు ఏదైనా ఉంటే
దెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెప్తారు వాళ్ళు. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యేది. ఒకవేళ దీనిలో ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద బ్యాచ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే దెన్ సిబిఐ వాళ్ళు కూడా అసైన్ చేయొచ్చు. సిబిఐకి వస్తే సిఐడి చదువుతుంది వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. కాబట్టి సిబిఐ వాళ్ళకి ఇవ్వకుండా సిఐడి వాళ్ళ ప్రాపర్ హ్యాండిల్ చేస్తూ ఈడీ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ పంచుకున్నట్టయితే, ఈడీ వాళ్ళ రకంగా విచారణ చేసినట్టయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా ఏపీ కూడా లిక్కర్ స్కామ్ కనుక బయటపడ్డట్టయితే ఎక్కడ ఎలాగైతే కవిత వెళ్ళి జైల్లో ఉందో, బెయిల్ రాకుండా అలాగే ఉంటూ ఉందో, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఇక్కడ ఉంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా క్లారిటీగా ఉన్నా. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర సైతం గత కొద్ది నెలల క్రితం ఎన్నికలకు ముందు లెక్కతో సహా చెప్పిందండి, కొన్ని వేల కోట్లు ఈ స్కామ్లో ఈ జగన్ అంటే వైసీపీలు నొక్కింది. అందులో మిగతా వాళ్ళకి వెళ్ళేది కొంత, తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేది ఎక్కువ అన్నట్టు. అండ్ దీనికి సంబంధించేసి మద్యంకి అయ్యే ఖర్చు ఎంత, ఈ ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్ ఇవన్నీ ఎంత, అమ్మేది ఎంత అన్నప్పుడు అమ్మ బాబోయ్ ఘోరాతి ఘోరం అన్నట్టు. సో వీడియోని సింపుల్ ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నా చూడండి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ క్షణమైనా జైలుకి వెళ్ళటం ఖాయం. మరి ముహూర్తం ఆయన కోరుకుంటాడో పైన దేవతలు నిర్ణయిస్తారో చూద్దాం. బట్ ఆల్రెడీ ఆట అయితే మొదలైంది. ఇక వీళ్ళని వెతికి మరి సీఐడీలు పట్టుకొచ్చి విత్ ప్రూఫ్స్ లోపల అయితే ఖాయం. ప్రూఫ్లు లేకుండా లోపల వేస్తారనుకోండి మళ్ళీ సింపతి వచ్చింది. సో ప్రూఫ్లు ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు సీఐడీలు మొత్తం ప్రూఫ్లు గ్యాదర్ చేస్తారు. అండ్ లిక్కర్ పాలసీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి మొత్తం బయటకు తీస్తారు. అండ్ త్వరలో కొత్త పాలసీ ప్రకారం ఏపీలో క్వాలిటీ మద్యం అన్నవేళని అనలేను, కానీ ఈ దిక్కుమల చీప్ లిక్కర్ చెత్త చెదరం కాకుండా మిగతా రాష్ట్రాలు ఎలాగైతే ఇటువంటి బ్రాండ్లు అయితే ఉన్నాయో అటువంటి బ్రాండ్లు ఏపీలో రాబోతున్నాయి. సో మొత్తంగా సరైన సమయంలో సరైనటువంటి వేలో ఒక సూచన పవన్ కళ్యాణ్ చేశారు. పర్ఫెక్ట్ అనుకున్నారు చంద్రబాబు గారు. ఇమీడియట్గా డెసిషన్ తీసుకున్నారు, సిఐడి విచారణకు ఆదేశించారు. ఐఎమ్ షూర్ ఇది 2024 కదా, 2024 డిసెంబర్ లోపు జగన్ ఖచ్చితంగా జైల్లో అయితే ఉంటాడు.